విశ్వామిత్ర మహర్షి జననం ఒక అద్భుతమైన మిస్టరీ లాంటిది. ఆయన ఒక క్షత్రియ రాజు వంశంలో పుట్టి బ్రాహ్మణులకు మాత్రమే సాధ్యమయ్యే బ్రహ్మర్షి స్థాయికి ఎలా ఎదిగారు అనేది అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. విశ్వామిత్రుడి తల్లిదండ్రులు గాధి మహారాజు మరియు కుశనాభుని కుమార్తె. ఆయన తాతగారు కుశుడు. అయితే ఆయన పుట్టుకకు కారణం ఒక పవిత్రమైన ప్రసాదం. గాధి మహారాజు కుమార్తె అయిన సత్యవతిని ఊచీక మహర్షి వివాహం చేసుకుంటాడు. యూచికుడు తన భార్యకు సత్యవతి, అత్తగారికి గాధి భార్యకు సంతానం కలగడం కోసం 2 వేర్వేరు మంత్రించిన ప్రసాదాలను, చారువులను ఇస్తాడు. బ్రాహ్మణ చారువు శాంతం, జ్ఞానం కలిగిన బిడ్డ కోసం సత్యవతికి, క్షత్రియ చారువు పరాక్రమం, యుద్ధ నైపుణ్యం కలిగిన బిడ్డ కోసం గాధి భార్యకు. ఆ ప్రసాదాలు తినే సమయంలో పొరపాటున ఇద్దరూ ఒకరిది ఒకరు మార్చుకుంటారు. అంటే క్షత్రియ లక్షణాలు ఉండాల్సిన ప్రసాదాన్ని సత్యవతి తింటుంది. ఈ విషయం తెలుసుకున్న యూచికుడు, నీకు పుట్టబోయే బిడ్డ ఘోరమైన కోపంతో యుద్ధం చేసే క్షత్రియ లక్షణాలతో పుడతాడు అని భార్యతో చెబుతాడు. అప్పుడు సత్యవతి భయపడి, ఆ లక్షణాలు నా బిడ్డకు కాకుండా నా మనవడికి అంటే కుమారుడి కుమారుడు వచ్చేలా వరం ఇవ్వండి అని కోరుకుంటుంది. అలా సత్యవతికి శాంతమూర్తి అయిన జమదగ్ని పుట్టాడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. అందుకే పరశురాముడు బ్రాహ్మణుడైన క్షత్రియ లక్షణాలతో యుద్ధం చేశాడు. మరోవైపు క్షత్రియ ప్రసాదం తిన్న గాధి భార్యకు కౌశికుడు జన్మించాడు. ఆ కౌశికుడే మన విశ్వామిత్రుడు. ప్రపంచానికే అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రాన్ని అందించిన మహానుభావుడు ఈయనే. తన రాజ్యాన్ని, సుఖాల్ని వదిలేసి 1000 ఏళ్లు తపస్సు చేసి వశిష్ఠుడితో సమానమైన బ్రహ్మర్షి హోదాను సంపాదించిన ఏకైక రాజు. ఇంద్రుడు పంపిన అప్సరస మెనకతో ప్రేమలో పడి 10 ఏళ్ల తపస్సును పోగొట్టుకున్నా మళ్లీ పట్టుదలతో తపస్సు చేసి లక్ష్యాన్ని సాధించారు. శ్రీరాముడికి బలం తెబల విద్యలను మరియు అద్భుతమైన అస్త్రాలను ప్రసాదించిన పరమగురువు. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.